వరంగల్ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి డాక్టర్ వీణావాణి అందిస్తున్న జిల్లా నివేదిక. పారా ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజీకి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజీకి అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మంత్రి కొండా సురేఖ కూడా హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల్లో మానసిక లోపంతో ఎన్నో సవాళ్లను అధిగమించిన దీప్తి జీవాంజీ అథ్లెటిక్స్లో ప్రపంచ రికార్డును నెలకొల్పడంతో పాటు ప్యారిస్ పారా ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే వరంగల్ జిల్లాలో పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాలు, 1 మున్సిపల్ కార్పొరేషన్, 2 మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 2,33,333 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి దరఖాస్తులను అధికారులు సర్వే చేశారు. యాప్లో ఎటువంటి తప్పులు లేకుండా అంశాల వారీగా సర్వే వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సత్యశారద కోరారు. ఈ సర్వే ద్వారా ఎంపిక చేసిన వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందిస్తారు. జిల్లాలో ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించింది. ఎస్సీ వర్గీకరణపై వచ్చిన వినతులు, కుల సంఘాల నాయకులు చేసిన విజ్ఞప్తులు అధ్యయనం చేసిన అనంతరం పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తానని ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన బహిరంగ విచారణ నిర్వహించి వరంగల్ జిల్లా నుంచి ఎస్సీ కుల సంఘాల ప్రతినిధుల నుంచి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నుంచి మొత్తం 135 వినతులు అందినట్టు ఆయన వెల్లడించారు. జిల్లాలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పెద్దపులి సంచరించినట్టు స్థానికులు చెప్పడంతో అటవీ శాఖ అధికారులు రుద్రగూడెం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పెద్దపులి అడుగుజాడలను, మలాన్ని గుర్తించారు. దీంతో రుద్రగూడెం పరిసర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రైతులు పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. 3 రోజుల పాటు పులి కోసం డ్రోన్ సహాయంతో గాలించిన అటవీ శాఖ అధికారులు ఖానాపూర్ మీదుగా ప్రయాణించి పెద్దపులి మహబూబాబాద్ జిల్లా అడవుల్లోకి వెళ్లినట్టుగా పేర్కొన్నారు. స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అవతరించింది. రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన శాఖలను ఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేశారు. జిల్లాలోని 16 శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేసి సేవలు ప్రారంభించారు. నూతన బస్టాండ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ ఆత్మగౌరవ పోరాటం పేరుతో తాత్కాలిక బస్టాండ్ సమీపంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాధర్నా నిర్వహించారు. జిల్లాలో శివనగర్లోని కాకతీయుల కాలం నాటి మెట్ల బావికి ప్రస్తుతం విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ మెట్ల బావి పునరుద్ధరణకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించగా యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. కాకతీయుల కాలం నాటి కట్టడాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఈ క్రమంలోనే అతి పురాతన మెట్ల బావిని పునరుద్ధరిస్తోంది. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి సమిష్టిగా కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను కోరారు. మత్తు పదార్థాల నియంత్రణపై సంబంధిత శాఖాధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు గురి కాకుండా చూడాలని సూచించారు. విద్యా సంస్థల సమీపంలో కిరాణా షాపుల వేదికగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే వారిపై నిఘా వేసి తరచూ పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా జరిగాయి. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో పలు జిల్లాల క్రీడాకారులు పోటీపడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 2,000 మంది పాల్గొన్న ఈ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రెజ్లింగ్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలను హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. హన్మకొండ జిల్లాకు వివిధ విభాగాల్లో 6 స్వర్ణ పతకాలు లభించాయి. వరంగల్ జిల్లా కాశీబుగ్గలోని మైదానంలో నిర్వహించిన మహిళల ఖోఖో పోటీల్లో కొమరం భీం ఆసిఫాబాద్ జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు ప్రథమ స్థానం సాధించింది.